చిన్నప్పుడు స్కూల్లో లెక్కల సబ్జెక్ట్ అంటే మస్తు భయమేది వల్ల దేవుడా ఈ 10వ తరగతిలో ఈ లెక్కల గండం గట్టెక్కితే చాలు దేవుడా మళ్ళా జిందగీలకి ఈ లెక్కల సబ్జెక్టు లేని చదివే చదువుతా అని మొక్కి ఎట్లనో అట్లా తిప్పలు పడి మంచిగా పాస్ అయిన వాళ్ళ మరి నాకు అర్థం కాలేదా సార్లకు చెప్పరాలేదా అన్న సంగతి అయితే ఇప్పటికి కూడా అర్థమైతలేదు కానీ ఇగో ఈ సార్ చెప్పినట్టు లెక్కలు చెప్తే ఎంత బాగుండు నాకు కూడా. ఇగో ఈసారే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఐటీడీఏ బల్లే పిల్లగాళ్లకు కొత్త పద్ధతిలో లెక్కలు నేర్పుతుండు. పేరు ఉయ్యాల ప్రసాద్ రావట. పిల్లగాళ్లకు కూడికలు అలకనే అర్థమైతాయి ఎవరికైనా, కానీ తీసివేతలు అంత అల్కగా సమజ్ కావు కదా. అవి అట్లా కావద్దంటే నేను కనిపెట్టిన కొత్త పద్ధతిలో చెప్పాలి అందరూ అని అంటాడు. ఇక్కడ మన పాత పద్ధతులు ఏం చెప్తాము, ఇక్కడ బయటకు ఒకటి తీసుకొచ్చి 1 10 ఎట్లయింది, ఇక్కడ పరిచయం చెప్తే అంకెలు పరిచయం చెప్తే ఏం చెప్తాడు, ఇగో 1 అనేది అంకె అన్నాడు. మళ్ళీ ఇక్కడ డౌట్ ఉంటుంది పిల్లవాడికి, ఇక్కడ 1 తీసుకొచ్చింది 1 10 ఎట్లా అయిందని పిల్లవాడికి డౌట్. పిల్లవాడికి డౌట్లు రాకుండా చెప్పడమే నా ఉద్దేశం. అగనట ఒకటే నెంబర్ ఉంటే వాటిని అంకెలను మనమే నేర్పుతీమి, మళ్ళీ 1 10 ఎట్లయితుంది, 2ను 20 ఎందుకు అనుకోవాలి అని లేనిపోని డౌట్లు వస్తాయి. కాబట్టి నా పద్ధతే కరెక్ట్ అని అంటుండు. ఇది మళ్ళీ ఒకసారి చెప్పుకరా సార్ మీ పద్ధతి ఎట్టనో. 20 10 కాబట్టి 10 పులిగా భావిస్తే 1 పిల్లి. ఇట్టెట్లా పులి పిల్ల? ఇది మునుపటి పద్ధతి కంటే ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంది కదా సారు. 1ని 10 అనుకుంటే అనుకోవచ్చేమో, కానీ పులి ఎక్కడిది, లెక్కలకు పిల్లి ఎక్కడికి వచ్చింది అని కన్ఫ్యూజన్ కాగల ఆయంత. ఎట్ట చెప్పినా పిల్లగాళ్ళకు జర మంచిగా సమజయ్యేటట్టు చెప్పు సారు. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో వేరే సార్ వస్తే ఆయన ఇంకో పద్ధతులు చెప్తే అటు ఇటు కాకుండా అవుతారు పిల్లగాళ్ళు అన్నట్టు. ప్రసాద్ సార్కు జిల్లా లెవెల్ అవార్డులు కూడా వచ్చినాయట ఇదివరకు. 2016 సంవత్సరం వచ్చేటికి తీసివేతలో కొత్త సూత్రాన్ని తయారు చేశారు. 22లో వర్ణమాలలో కొత్త పద్ధతిలో నేర్పడం, ఇప్పుడు తీసివేతలో కూడా కొత్త పద్ధతి. మరి ఇట్లా పిల్లల మీద ప్రయోగాలు చేస్తే వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా, ఏమైనా వస్తుందంటారా సారు? పిల్లలకు రాదు, అది చేత కాదు, ఇది కష్టం అనే మాట నా జీవితంలో ఇప్పుడు నేను వాడను. ఎందుకంటే వాళ్ళకి నేర్పడం అనేది నా యొక్క లక్ష్యం, నా యొక్క ఉద్దేశం అదే. అది ముచ్చట. తీసివేతలలో కనిపెట్టిన 2-3 పద్ధతుల్లో నేర్పి ఏది అల్కగా అయితే అదే ఫాలో అవుతాడట. మరిగా ఈ కొత్త పద్ధతిని ఎంతమంది పిల్లగాళ్ళు ఫాలో అవుతారో, ఎంత నేర్చుకుంటారో చూడాలి ఫ్యూచర్లో. కాబట్టి ఇది ఈ క్రమం రాసినప్పుడు